నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. టెక్ రంగంలో భూకంపం, 30,000 ఉద్యోగాల తొలగింపు. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్, రాజ్నాథ్ అమిత్ షా అభ్యంతరం. అది దాడి కాదు, నన్ను చంపాలనే ప్లాన్, జోగి రమేష్. 30,000 ఉద్యోగాల తొలగింపు. ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన ఒరాకిల్ మలి విడత లేఆఫ్స్పై దృష్టి సారించింది. ఏకంగా 30,000 మందిని తొలగించడానికి ప్రణాళికలు రూపొందించుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత ఏడాది కూడా 10% మంది ఉద్యోగులపై వేటు వేసింది ఈ సంస్థ. భారత్లో పనిచేస్తున్న వారిని సాగనంపింది. అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒరాకిల్ అధికారికంగా ప్రకటించింది. ఒరాకిల్కు ఎప్పటి నుంచో వ్యూహాత్మక మానవ వనరుగా ఉంటుంది. భారత్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, పూణే, నోయిడా, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. గత ఏడాది సుమారు 10% మందిని తొలగించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిపై వేటు వేయనుంది. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్, రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో సోమవారం నాడు గందరగోళం తలెత్తింది. విపక్ష నేత రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ సవరణే రాసిన పుస్తకంలోని ఒక వాక్యాన్ని ప్రస్తావించడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంటనే అడ్డుకున్నారు. సవరణే పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని, ప్రచురితం కాని పుస్తకం నుంచి వ్యాఖ్యలను పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఎలా ప్రస్తావిస్తారని నిలదీశారు. సబ్జెక్టుపై మాట్లాడాలన్నారు. రాజ్నాథ్ సింగ్ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమర్థించారు. మ్యాగజైన్ ఏదైనా రాయవచ్చు, పుస్తకం అధికారికంగా ప్రచురితం కానప్పుడు దానికి విశ్వసనీయత ఉండదు అని అన్నారు. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాహుల్ మాట్లాడటం సరికాదన్నారు. పార్లమెంటరీ విధి విధానాలను పాటించాలని సూచించారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ పుస్తకం ఎక్కడుందో చూపించాలని అడిగారు. ప్రతిపక్ష నేతగా మీరు ఆరోపణలు చేస్తున్నారే కానీ సభ నిబంధనలను పాటించడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు. దీంతో రాహుల్ వెంటనే స్పందించారు. ఏమి మాట్లాడమంటారో దయచేసి మీరే చెప్పన్నట్టు దీనిపై స్పీకర్ వెంటనే జవాబిచ్చారు. నేను మీ సలహాదారుని కాదు. స్పీకర్గా సభ సజావుగా సాగేలా చూడటం నా బాధ్యత. నిర్దేశించిన సబ్జెక్టు మీదే చర్చ ఉండాలని అన్నారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నన్ను చంపాలనే ప్లాన్, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనపై ఎటువంటి దాడి జరిగినా లోకేష్దే బాధ్యత అని చెప్పుకొచ్చారు. తన ఇంటిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. తనను మట్టుబెట్టాలనే ఆలోచనే లేకపోతే దాడి ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు. 83 రోజులు జైలులో పెట్టినా కడుపు చల్లబడలేదా చంద్రబాబు అని మండిపడ్డారు. తన ఇంటిపై టీడీపీ నేతల దాడి అనంతరం మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రేరేపిత కుట్రతో మా ఇంటిపై దాడి చేశారు. తప్పుడు కేసులో అకారణంగా నన్ను, నా తమ్ముడిని 83 రోజులు జైలులో పెట్టారు. మమ్మల్ని వేధించి, హింసించి రాక్షస ఆనందం పొందుతున్నారా? ప్రజా వ్యతిరేక విధానాలపై నా గొంతుగా వినిపించడం తప్ప, మీరు బూతులు మాట్లాడితే తప్పు లేదు కానీ మేము ప్రశ్నిస్తే తప్ప. మా ఇంటిపై జరిగిన దాడి బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడి అని ఘాటు విమర్శలు చేశారు. ఏలూరు జిల్లా కైకలూరులో ఉన్న ఆటపాక పక్షుల కేంద్రం వద్ద ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటపాక పక్షుల కేంద్రం వద్ద WWF ఆధ్వర్యంలో చిత్తడి నేలలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులకు చిత్తడి నేలల ఆవశ్యకత గురించి డ్రాయింగ్ పోటీలు, పక్షుల గురించి వ్యాసరచన, ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. WWF స్టేట్ డైరెక్టర్ ఫరిందా టంపెల్ మాట్లాడుతూ, చిత్తడి నేలలను మానవాళితో పాటు జంతు జీవరాశులకు ఉపయోగకరంగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నేటితో 20 సంవత్సరాలు పూర్తయినట్టు బద్వేలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నరసింహ తెలిపారు. వేబీజీ రామ్జీ వద్దు, MGNAREGM వద్దు అని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పగడాల నరసింహ పేర్కొంటూ, ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీ పెంచి పాత పద్ధతిని కొనసాగించాలని, కేంద్రం 90% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయాలని, 120 రోజులు పని దినాలు పెంచి ఉపాధి కూలీ పెంచాలని, మహాత్మా గాంధీ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణ అధ్యక్షుడు పగడాల నరసింహ, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అచ్యుతరాజు, జిల్లా మహిళా నాయకురాలు సబానబి, బద్వేలు మండల అధ్యక్షుడు అంబవరం సుధాకర్ రెడ్డి, గోపవరం మండలం అధ్యక్షుడు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టి ఈ రోజుతో
20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉపాధి హామీ కూలీలకు మద్దతుగా ఈరోజు బద్వేలు పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నాంది పలికింది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామంలో ఈ కార్యక్రమానికి బీజం పడింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డ దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన మంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి యూపీఐ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గరికి ఈ విషయం తీసుకొని పోవడం జరిగింది. అప్పట్లో రాయలసీమలో కరువు ప్రాంతం ఎక్కువగా అనంతపురం జిల్లా, అలాగే అక్కడ ఉన్నటువంటి కూలీలందరూ ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళి ఈ యొక్క పనులు చేసుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్న ఈ క్రమంలో వీరు చెప్పిన ఈ సందేశాన్ని ఆమె ఇది ఒక రాష్ట్ర సమస్యగా కాకుండా ఒక దేశ సమస్యగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి వలస కూలీలకు ఏదో ఒకటి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు సరిగ్గా 2004లో అధికారం చేపట్టిన తర్వాత 2005లో ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, యూపీఐ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి బీజం వేయడం జరిగింది. దీంట్లో 2006లో ఫిబ్రవరి 2వ తేదీన దీనికి ఒక కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టంలో 100 రోజులు ఉపాధి హామీ అనేది ఖచ్చితంగా ఉండాలా. తర్వాత కేంద్రం నుంచి 90% నిధులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈ ఉపాధి పథకం గురించి కొన్ని విషయాలు ప్రజల దృష్టికి తేవాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఒకప్పుడు అనంతపురం జిల్లా రాయలసీమలో అతి వెనుకబడిన ప్రాంతమో, అప్పట్లో త్రాగునీళ్ళు, కనీసం తాగునీళ్ళు కూడా లేని పరిస్థితిలో వ్యవసాయానికి ఇంక నీళ్ళు లేవని ప్రజలంతా వలసపోయి బెంగళూరు అక్కడ పోయేవాళ్ళని ఆనాడు ఈ ప్రచారంలో భాగంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళినప్పుడు ఆమె దృష్టికి అప్పటి మంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత రఘువీరారెడ్డి గారు ఆమె దృష్టికి తీసుకుపోతే ఆమె ఒక సంవత్సరానికి ఒక ప్లానింగ్ చేసి ఏ ఊళ్ళో అక్కడనే పనికిరాలు ఉండేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను అని ఆమె మరి ఒక ప్లానింగ్ ప్రకారం ఒక జీవో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు 20 సంవత్సరాలు ఏర్పాటు చేసినటువంటి ఉపాధి హామీ పథకము ఈ కరువు ప్రాంతాల్లో ఓ సంవత్సరం వర్షాలు వస్తాయి, ఓ సంవత్సరం వర్షాలు రావు. ఏ గ్రామానికి ఆ గ్రామంలో కొన్ని పంచాయతీలో 10 గ్రామాల్లో ఏ గ్రామానికి ఆ గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేసి ఉపాధి పద్ధతిలో వారం వాళ్ళకు అమౌంట్ వాళ్ళ అకౌంట్కి ఇచ్చే ఏర్పాటు చేసి అది బడుగు బలహీన వర్గాలకు పేదవాళ్ళకు అది ఒక ఉపాధి. ఆ విధంగా చేసినటువంటి పథకాన్ని అదేదో కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ బీజేపీ వాళ్ళు ఏదో కుతంత్రాలతో దాని పేరు మార్చాలా, 60% మేము ఇస్తాము, 40% రాష్ట్ర ప్రభుత్వం దాన్ని భరించాలంటే కనీసం మనం ఉండే రాష్ట్రంలో జీతాలు లేని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో 60% ఆనాడు ఆ 10% ఇచ్చేదానికి చాలా ఇబ్బంది పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 40% తీసుకొచ్చి మరి యువ స్తోమత ఉందా? కానీ ఇది చాలా మోసపూరితమైంది. అయినా కూడా పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు మార్చి పేరు పెట్టి దళితులు, బడుగు, బలహీన వర్గాల కాలనీలపై మున్సిపల్ అధికారులకు చిన్నచూపు తగదని సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో సోమవారం ఉదయం శీలంవారిపల్లె 2వ వార్డు సిపిఐ పట్టణ సమితి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు పట్టణంలోని 35 వార్డుల్లో 130 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి మున్సిపల్ పాలకవర్గ అధికారులు ధనవంతుల అభివృద్ధి కోసమే అన్నచందంగా పనిచేస్తున్నారని, పేదలు, బీసీలు, మైనార్టీలు ఉన్న కాలనీలను మాత్రం ఏమాత్రం
అభివృద్ధి చేయటం లేదన్నారు. అలాగే శీలంవారిపల్లి గ్రామం పక్కనే ఉన్న శ్మశానం చుట్టూ ప్రహరీ కూడా నిర్మిస్తామని చెప్పి హామీ ఇచ్చిన అధికారులు హామీలు మర్చిపోయారన్నారు. 96 లక్షల నిధులు వార్డుకు కేటాయిస్తున్నామని చెప్పి కనీసం 9 రూపాయలు కూడా ఖర్చు చేయకపోవడం దుర్మార్గమని, పేదల కాలనీలపైన అధికారుల శ్రద్ధ ఏంటో అర్థమవుతుందని ఆయన అన్నారు. 39 లక్షల డ్రైనేజీకి శాంక్షన్ చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ చెప్పడం, ఆ నిధులు అవసరమైన చోట ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అధికారులు నిధులను పక్కదారి మళ్లించడం, రాజకీయ పలుకుబడి కలిగిన వార్డులలో మాత్రమే నిధులు కేటాయించడం దుర్మార్గమని, ఇప్పటికైనా కమిషనర్ వైఖరి మార్చుకోవాలని, పరిష్కార దిశగా కమిషనర్ పనిచేయాలని, వెంటనే శీలవారంపల్లె, లక్ష్యంపాలెం గ్రామాలకు చెందిన సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బద్వేలి పట్టణంలోని ప్రతి వార్డు భారత కమ్యూనిస్టు పార్టీ వార్డుల పర్యటన ప్రారంభించింది. ఇవాళ 2వ వార్డులో పర్యటిస్తూ ఉన్నాం. ఇవాళ ఇటు చూస్తే శీలవారిపల్లె ఊరు పక్కనే ఆనుకొని శ్మశానం ఉంది. ఈ శ్మశానానికి కనీసం నిధులు కేటాయించినటువంటి అధికారులు, ఇక్కడ కనీసం మొత్తం చెట్లతో నిండినటువంటి శ్మశానం ఉంది. కనీసం మనిషి చనిపోతే పూడ్చడానికి కూడా వీలు కానటువంటి పరిస్థితి. మరి ఈ వార్డులో మొత్తం 96 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాం, రోడ్లు వేస్తాం, డ్రైనేజ్ వేస్తామని చెప్పినటువంటి అధికారులు పక్కా లేనటువంటి పరిస్థితి. ఇవాళ మేము ఒకటే మున్సిపల్ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాం. దళితుల శ్మశానాలను, దళితుల కాలనీలను, దళితుల సమస్యల పట్ల ఎందుకు కమిషనర్ గారు పట్టించుకోవడం లేదు, ఎందుకు పాలక వర్గం పట్టించుకోవడం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ కమిషనర్ గారు బద్వేలు పట్టణాన్ని 130 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పాలక వర్గం ఇవాళ 130 కోట్లు ఏమైపోయాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 39 కోట్ల రూపాయలు డ్రైనేజీ వ్యవస్థకు శాంక్షన్ చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ 39 కోట్లు మొత్తం ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారని చెప్పి మనం ఒకసారి చూస్తే, ఎక్కడైనా ఈ బద్వేలు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 35 వార్డులలో ఉన్నటువంటి దళిత వార్డులకు మీరు ఏమైనా ఒక్క పైసా అయినా కేటాయించారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ 39 కోట్లు మీరు ఉన్నతమైనటువంటి వర్గాల దగ్గర, లేకపోతే అగ్రవర్ణాల దగ్గర మీరు ఖర్చు చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దళిత వాడల్లో ఉన్నటువంటి శ్మశానాలు కానీ, దళితుల వాడలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను కానీ మెరుగుపరచాలి. లేదు కాదు కూడదంతే మాత్రం భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈ ఆందోళనను కొనసాగిస్తాం. బద్వేలు మున్సిపాలిటీ ఉన్నటువంటి 35 వార్డుల పరిశీలన చేస్తాం. వార్డుల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. కమిషనర్ గారు ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలి. తిరుపతి జిల్లా కత్తివేడు మండలంలోని సుబ్రహ్మణ్య స్వామి భక్తులు పాలబిందె కలశాలతో పట్టణంలోని పొరవీధుల్లో వేల్మురుగన్ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ గ్రామోత్సవం నిర్వహించారు. 30 రోజుల పాటు వేల్మురుగన్ మాలధారణతో పచ్చటి వస్త్రాలు ధరించి నిష్ఠగా ఉంటూ శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తూ నిష్ఠతో ఉంటారు. ఇందులో భాగంగా 6 ముడి అనగా 6 గుడులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడంతో వారి మండల మాలధారణ పూర్తవుతుంది. ప్రముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు తిరుచెందూరు, పళని, తిరుమలగుండం, స్వామి మలై, పళ, మధుర, చోళై గుడులు, తిరుత్తణిలు 6 రోజుల పాటు స్వామివారిని దర్శించుకుని తిరిగి సత్యవేడికి వచ్చి వేల్మురుగన్ మాలధారణ పూర్తి చేసుకుంటామంటూ ధర్మకర్త దయాళన్ తెలిపారు. సత్యవేల్ సుబ్రహ్మణ్య స్వామి సత్యవేల్ సుబ్రహ్మణ్య ఆలయం కమిటీ తరఫున మేము ఒక మండలం విరదం ఉంటాము. పైపూసానికి విరదం ఉండి పాల బిందులు తీసేసి దేవుడు ఊరేగింపు అయిన తర్వాత వేలు వేసుకునేసి
కావడి ఎత్తేసి అన్ని చెల్లించిన తర్వాత 6 గడకి పోయేసి ఆ విరదం అన్ని పూర్తి చేస్తాము. ఫస్ట్ వచ్చి తిరుచెందూర్, పళని, పడమదుచోడై, తిరుపరగుండ్రం, స్వామిమల, తిరుత్తని 6 గడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకునేసి వచ్చినాక బంధువులు చేసి కలిసిపోయేసి ఇది ఎన్ని రోజులు ఉంటారు మీరు? 6 రోజులు ఖచ్చితంగా ఉంటాయి. నిష్టగా ఈ మాల వేసుకొని ఎన్ని రోజులు ఉంటారు? ఒక మండలం లేని వాళ్ళు ఆడవాళ్ళు ఒక 3 రోజులు ముందు, అంటే ఆడవాళ్ళ వల్ల ఒక 5 రోజులు 3 రోజులు ముందు చేస్తాము. జెంట్స్ ఒక మండలం ఉంటారు 40 రోజులు. ఇవేల్ మురుగనక్కి పార్వతీపురం మున్సిపాలిటీలో గల 30 వార్డుల నుంచి పలు సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యే వినయ్ చంద్రకు వినతులు అందించారు. ప్రధానంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, గృహ రుణాలు మంజూరు చేయాలని, కాలువలు, రోడ్లు ఏర్పాటు చేయాలని, తాగునీటి పైపులు వేయించాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిని పరిశీలించడం జరుగుతుందని, సమస్యను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అయితే రేషన్ వస్తుంది, సరే మీరు హౌసింగ్ పెట్టాలి. మొన్న హౌసింగ్ లీజ్ పెట్టారా స్థలం? అది రాష్ట్రంలో జగనన్న భూ హక్కు, రీసర్వే, లడ్డు కల్తీ వ్యవహారంలో నిజాలు నిరూపణ అవుతున్న సమయంలో కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన లడ్డూలో కల్తీ లేదని తేలిపోయిందన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలు పక్కకు పోయాయని, మహిళలకు 18,000, నిరుద్యోగులకు 3,000, డిఎస్సి 2026 ద్వారా ఉద్యోగాలు వంటి వాటి నుండి ప్రజల దృష్టి మరలించేందుకు తిరుమల లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడుకు డైవర్షన్ పాలిటిక్స్ వెనతో పెట్టిన విద్య అన్నారు. పోలీసుల సమక్షంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. గతంలో పట్టాభి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చెప్పడానికి వీలు లేని విధంగా నీచంగా మాట్లాడారని వివరించారు. నీచ సంస్కృతిని ప్రోత్సహించింది కూటమి నాయకులేనని తెలిపారు. దాడిని ప్రోత్సహించే హక్కు ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. అరగంటలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన పోలీసులు దాదాపు 10 గంటల పాటు అక్కడే ఉండి కారు, ఇంట్లో సామాగ్రి ధ్వంసం చేస్తున్న దాడిని ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరించారన్నారు. పోలీసుల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఒక పక్క అంబటి రాంబాబు ఇంటిపై దాడి సంఘటన జరుగుతూ ఉంటే మరోపక్క గౌడబిడ్డ, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రో బాంబులతో దాడులు చేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడలేని చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు అని నిలదీశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే సిట్ అత్యుత్తమ ప్రమాణాలతో దర్యాప్తు నిర్వహించి జంతు కొవ్వు లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం వితండవాదంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. రాజ్యాంగానికి లోబడి పోలీసు వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే ఆ వ్యవస్థపై గౌరవం పెరుగుతుందని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి పరిశీలన చేస్తే ఏదైతే చట్టపరంగా లేకపోతే ఒక మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించింది తప్పు అనేటువంటి నిరూపణ అవుతున్నటువంటి టైంలో ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని సరైనటువంటిది కాదు, వీరు తప్పు చేస్తున్నారు అంటే భావించేటువంటి సమయంలో డైవర్ట్ పాలిటిక్స్ అన్నటువంటిది నేర్చుకునేది వెన్నతో పెట్టిన విద్య ఈ ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ. అందులో భాగంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్కన మేము ఏదైతే లడ్డులో, పవిత్రమైనటువంటి లడ్డులో అనిమల్ ఫ్యాట్ ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది, పందికొవ్వు ఉంది అని ప్రచారం చేసినటువంటి తప్పు అని తేలింది. మరొక పక్కన మిగిలిన అంశాలు కూడా ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇచ్చేటని నెరవేర్చేటివన్నీ కూడా పక్కకు పోయాయి. ప్రజలు ఇవన్నిటినీ కూడా అసహించుకుంటున్నారనే భావనలో ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలని చెప్పి నిన్న కాపు నేత అయినటువంటి అంబటి రాంబాబు పైన విచక్షణరహితంగా దాడి చేయటం, దాడి చేసేటువంటి సమయాన్నే దాడి జరగక మునిపే పోలీసులకు ఇంటిమేషన్ వచ్చింది.
పోలీసులు వెళ్ళారు. పోలీసులు వచ్చినా కూడా, అదనపు బలగాలు తిరిగినా కూడా వేల మంది అక్కడికి వెళ్ళి మరి ఆ వచ్చినట్టు బలగాల సపోర్ట్ కూడా తీసుకున్నారేమో తెలియదు, కానీ దాదాపుగా 7 గంటల నుంచి 10 గంటలు అక్కడ దాడి చేయడంలో అంతరం ఏంటి? ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయంతో జరిగినటువంటి దాడిగా కనపడడం లేదా? ఒకవేళ గతంలో గత 5 సంవత్సరాలలో గౌరవ్ పట్టాభి గారు తీసుకోండి, లేకపోతే మిగిలినటువంటి నాయకులు అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు, ఇన్క్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, వీళ్ళంతా కూడా వాడిన భాషను ఒకసారి పరిశీలన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారి పుట్టుకే తప్పుని మాట్లాడారు. వాళ్ళ తల్లి అమ్మ మొగుడా, వాళ్ళ తల్లి మొగుడా ఇష్టానుసారం మాట్లాడారు. లోకేష్ గారు అయితే 2 అడుగులేసి లండన్ లో ఆయన ఆ పదం కూడా నేను వాడకూడదు, వాళ్ళతో ఉన్నాడా అని మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒరే జగన్ నిన్ను పాతాళలోకానికి తొక్కుతా అని మాట్లాడారు. చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నేను చెప్పలేనటువంటి పరిస్థితి. అంత ఘోరంగా మాట్లాడినప్పుడు కనపడినటువంటి బాధ వీళ్ళకి ఈరోజు కనపడిందే. ఒక మాటతో మన రాంబాబు గారు అన్నటువంటి మాటతో, రాంబాబు గారు అన్నటువంటి మాట కరెక్ట్ అని మేము ఎప్పుడు కూడా దాన్ని ఇది చేయం. తప్పు ఎవరు చేసినా అలాంటి భాషలలో సంస్కృతిలో కొంచెం ఉండాలి. మరి గతంలో మీరు మాట్లాడిన మాటలకు మీకు ఏ శిక్ష చేయాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు గతంలో చేసిన తప్పుదం వల్లే కదా ఈరోజు ఇట్లాంటి జరిగాయి. మీరు ఆ దాడి ప్రోత్సహించడం మీకేం హక్కు ఉంది? ప్రభుత్వమే చేయించిన పరిస్థితికి దిగజారినప్పుడు ఈ వ్యవస్థలపైన నమ్మకం ఎలా ఉంటుంది? 10 గంటల పాటు దాడి చేయించారే, ఇంటికి నిప్పు పెట్టి కార్లు కాల్చి దౌర్జన్యపరంగా మహిళలు పచ్చి బూతులు మాట్లాడుతూ వినరాని మాటలు మాట్లాడుతూ అంత దాడి చేస్తే ఒక అరగంటనో 15 నిమిషాలలో పోలీసులు 5 నిమిషాల్లో కంట్రోల్ చేసుకోవడం, పోలీసులు అక్కడికి వచ్చి 10 గంటల దగ్గరుండి దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఏ సిగ్నల్ ఇస్తా అన్నట్టు? నేను అందుకే మొదటి నుంచి అడుగుతున్న అధికారులు కానీ, పోలీసు అధికారులను కానీ, మీరు ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కాదు పనిచేయాల్సింది, మీరు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఈ భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి వాళ్ళైతే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము శాలరీగా మీరు తీసుకుంటున్నారంటే దానికి బాధ్యత మీకు ఉండాలి. ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినప్పుడు, మీరు వ్యవస్థను తప్పుదో పట్టించేటువంటి దారులు చూపించినప్పుడు ఇది ఎక్కడికెక్కడికో పోతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఆ ఘటన జరిగి మరొక ముందే, ఆ దాడి జరిగినటువంటి సంఘటన అందరూ చర్చించుకునే లోపే బీసీ నాయకుడైనటువంటి గౌడ సోదరుడైనటువంటి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన విధానం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంట్లో తన భార్య. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టెక్ రంగంలో భూకంపం, 30,000 ఉద్యోగాల తొలగింపు. ఆర్మీ మాజీ చీఫ్ పుస్తకంలోని అంశాన్ని ప్రస్తావించిన రాహుల్, రాజ్నాథ్ అమిత్ షా అభ్యంతరం. అది దాడి కాదు, నన్ను చంపాలనే ప్లాన్, జోగి రమేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.